to a new vlog. Before everything starts, I just want to wish everyone very, very, very happy Independence Day. జై భారత్. ఈరోజు అనుకున్న విధంగానే 10 o'clockకి బొర్రా గుహల దగ్గర చేరుకున్నాం. అంతా చూస్తున్నారు ఇక్కడ లోకల్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మేబీ రిటర్న్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ హెడ్ టువర్డ్ బొర్రా కేవ్స్. చార్ట్ అయితే చూడొచ్చు. అడల్ట్స్కి 70, చిల్డ్రన్కి 50. డిజిటల్ ఆర్ వీడియో కెమెరాస్ 100 రూపీస్. బొర్రా గుహల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది సుమారుగా 1807లో బ్రిటిష్ జూలాజిస్ట్ విలియం క్లీన్స్ అనే అతను న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ని కనుగొన్నారు. అనంతగిరి హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్. సుమారుగా ఒక 100 meters వరకు కొండ బయట బ్లాక్ ఉంటుంది. దాని తర్వాత గుహలోనికి ఎంట్రీ. ప్రదేశం నుంచి పైన సుమారు 150 meters ఎగ్జాక్ట్లీ కొండపైన రైల్వే ట్రాక్ ఉంది. నిజాం నుంచి బొర్రా వచ్చే బోట్స్ కానీ కిరణ్ ఎక్స్ప్రెస్ కానీ రైల్వే ట్రాక్ పైనుంచి మూవ్ అవుతుంది. అయితే చూడొచ్చు కార్బన్ కాల్షియం. సో ఫైనల్గా బొర్రా వద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు విశాఖపట్నం నుంచి సుమారు 90 km వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయితే ఎవరు. పెద్ద గుహలు, హ్యూజ్ సరస్సు, నుంచి రైల్వే ట్రాక్. రియలీ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఆర్ కపుల్ మంచి ప్రదేశం. వచ్చి ఒక 2 hours హ్యాపీగా స్పెండ్ చేయడానికి. ఇంత అద్భుతాలను చూడడానికి ఇది ఒక నైస్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. ఎన్నోసార్లు వచ్చాను. ప్లేసెస్ ఫర్ బ్లాగ్ చాలాసార్లు వచ్చాం కాబట్టి నాకు అంత ఎగ్జైటెడ్గా లేదు. బట్ న్యూ కమర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్గా దే విల్ హ్యావ్ సమ్ గుడ్ టైం. సరే ఇంకా బయటకు వెళ్దాం.
ఓకే గైస్, ఇక్కడ కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి బుకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మారే ఇంతకుముందులో గందరగోళంలో కాకుండా అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఒక బూత్ పెట్టుకొని ఒక వెహికల్ తర్వాత ఇంకో వెహికల్ టూరిస్టులకి కన్ఫ్యూజన్ లేకుండా ఇబ్బంది లేకుండా చేశారు. మొత్తం ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఆఫీస్ అయితే చూడొచ్చు ఇక్కడ. అది ఆఫీస్. కటికి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యారు. చిన్న ఒక 1/2 కిలోమీటర్ వరకు ట్రెక్కింగ్ ఉంటుంది. జీప్ డ్రైవర్ అయితే ఒక 1.5 అవర్లో మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నాడు. కటికి వెళ్తున్న దారిలో ఒక చిన్న రైల్వే ట్రాక్, చిన్న టన్నెల్ కూడా వస్తుంది. ఇది ఒక రకంగా మంచి ఫోటో స్పాట్. ఇట్స్ నాట్ మోర్ దెన్ 100 మీటర్స్ వాక్లో చిన్న టనల్ కూడా ఉంటుంది. ఆ దూరాన్ని చూస్తే చూడండి, అది కటికి వాటర్ ఫాల్స్. అక్కడికి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ పైన ట్రెక్కింగ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే రైల్వే ట్రాక్ విత్ టనల్ నెంబర్ 4. ఓకే, విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రూట్లో 4th టనల్. 4 or 44, సారీ 44, టనల్ నెంబర్ 44. టనల్ అయితే చూడొచ్చు, 224 మీటర్స్. ఎక్కువ దూరంలో ప్రాబ్లమే. పొరపాటున అక్కడి నుంచి ట్రైన్ ఇస్తే మళ్ళీ మధ్యదారిలో ఇబ్బంది పడాలి. ఇదో వచ్చినా కూడా సైడ్ నిలబడడానికి కొన్ని ఉన్నాయి. somehow గుడ్ ఎక్స్పీరియన్స్. టనల్లోకి చిన్న వాక్. కటికి ఎంటర్ అవుతున్న ప్రదేశంలో ఇంకొక దృశ్యం చూసింది ఏంటి అని అంటే, ఇటువైపు అక్కడ కార్స్ చూస్తారు కదా, మేబీ ప్రైవేట్ వెహికల్స్ రావడానికి వేరే దగ్గర నుంచి రూట్ ఉన్నట్లుంది. ఇటువైపు మనం
కటికి వెళ్ళాలి. ఇంకా లేదా? ఇదైతే కాదు, ఇంకా పైన ఉంది. ఇది కటికి బొర్రా విశేషాలు. ఇండియాలోనే టాప్ 100 ప్లేసెస్లో విశాఖపట్నం ఒకటైతే, విశాఖపట్నం వచ్చాక కైలాసగిరి, ఆర్కే బీచ్, అది మాత్రమే కాకుండా బొర్రా సెంట్రల్ అట్రాక్షన్ అండ్ కటికి వాటర్ ఫాల్స్ డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. వైజాగ్, విశాఖపట్నం టూరిజంకి రావాలనుకునేటప్పుడు స్పెండ్ చేయండి. విశాఖపట్నం సిటీ సరౌండింగ్స్లో 1 డే, బొర్రా కటికి ఫాల్స్కి 1 more day, అండ్ అక్కడి నుంచి వెళ్ళి అరకు వ్యాలీ దగ్గర ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆల్ ద ప్లేసెస్. విజిట్ చేయాలనుకుంటే 3 days అయితే కంపల్సరీగా పడుతుంది. టైం అయితే 3:30 అయింది, 3:45. ఇక్కడి నుంచి బొర్రా దగ్గర కోర్స్ కటికి నుంచి 2 o'clock వచ్చేసాం. దాని మధ్యలో కుకింగ్ చేసుకొని ఫోన్ చేసి బొర్రా దాటి ములియాగూడ జంక్షన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:45. ఇప్పుడు అరకు వైపు వెళ్ళినా అక్కడ మ్యూజియం, పద్మపురం గార్డెన్ అండ్ చాపరా అవి క్లోజ్ అయిపోతాయి. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇక్కడతో కంక్లూడ్ చేసి నెక్స్ట్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో నెక్స్ట్ డెస్టినేషన్కి మూవ్ అవుతాను. బిఫోర్ దట్ రేపు బ్రేక్ తీసుకుంటున్నాను. రేపు బ్రేక్ తీసుకుని ఎల్లుట ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ తిరుపతి. అండ్ నేను ఆంధ్రప్రదేశ్లో తిరిగే ప్లేసెస్ ఓన్లీ విశాఖపట్నం అండ్ తిరుపతి చూస్ చేసుకున్నా. తిరుపతి కూడా అయిన తర్వాత స్ట్రైట్ అవే టు తమిళనాడు. Catch you up in the next vlog. Keep liking and keep supporting.